వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో మై హోమ్ టూర్. సో ఇంకెందుకు లేటు, రండి మా ఇల్లు చూపిస్తాను. మా ఫ్లాట్ వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉంటుంది. ఇది వచ్చేసి లిఫ్ట్, ఇవి స్టెయిర్ కేసెస్. 2 స్టెయిర్ కేసెస్ ఉంటాయి, ఆపోజిట్లో కూడా ఇంకో స్టెయిర్ కేస్ ఉంటుంది. ఇది వచ్చేసి మా ఫ్లాట్ ఎంట్రన్స్, లిఫ్ట్ పక్కనే ఉంటుంది మా ఫ్లాట్. మా అపార్ట్మెంట్లో ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్స్ ఉంటాయి. మాది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మాది రెంటెడ్ హౌస్ అనండి, ఓన్ హౌస్ కాదు. రండి లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా వెళ్తే మా హాల్లో లివింగ్ ఏరియా వస్తుంది. రైట్కి వెళ్తే డైనింగ్ ఏరియా, అలానే కిచెన్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, అది వచ్చేసి లివింగ్ ఏరియా. స్ట్రైట్గా మీకు పెద్ద పెద్ద కర్టెన్స్ కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి బాల్కనీ అనమాట. బాల్కనీ ఎంట్రన్స్, హాల్కి ఒక బాల్కనీ వచ్చింది. ఎంట్రన్స్ నుంచి రైట్కి తిరిగితే డైనింగ్ ఏరియా. ఇది మళ్ళీ చూపిస్తాను, ముందు లివింగ్ ఏరియా చూసేద్దాం. మా లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ అది సింపుల్గానే ఉంటాయండి, ఏం పెద్ద హడావిడిగా ఉండవు. చూస్తున్నారు కదా, ఆ పక్కనే వచ్చేసి నేను టీపాయ్ వేశాను. ఇది వచ్చేసి మా బాల్కనీ ఎంట్రన్స్. నేను వచ్చేసి నైట్ షూట్ చేస్తున్నాను, మీకు బాల్కనీ వచ్చేసి మళ్ళీ మార్నింగ్ చూపిస్తాను. చాలా బాగుంటుంది మా బాల్కనీలోంచి వ్యూ అయితే. ఇది వచ్చేసి మా దివాన్కి విండో వచ్చింది. సో విండో కూడా చాలా పెద్దగా ఉంటుంది. మనం కర్టెన్స్ పక్కకు పెట్టుకుని హాల్లో నుంచి కూర్చొని చూసినా మనకి బయట వ్యూ అనేది భలే కనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. మీకు మార్నింగ్ చూపిస్తాను. ఈ కార్నర్లో కనిపిస్తుంది ఏంటంటే బీమ్ బ్యాగ్ అండి, బీన్స్ అయిపోయినాయి. సో అందుకని అలా పక్కన పెట్టేశాను. అవేమో మా అమ్మాయి డెకరేట్ చేసిన బెలూన్స్ అనమాట. సో మిగిలిపోయినవి అలా పక్కకు పెట్టేశాను. ఇది వచ్చేసి మీకు ఇందాక ఎంట్రన్స్ డోర్ చూపించాను కదా, దాని బ్యాక్ సైడ్ అనమాట. ఇన్వర్టర్ అలాగే షూ స్టాండ్ పెట్టుకుంటాము. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో వచ్చేసి నేను ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను, అలాగే మా అమ్మాయి ప్లే హౌస్ పెట్టుకున్నాను. డైనింగ్ ఏరియా నుంచి మా హాల్ వ్యూ చూపిస్తున్నాను, చూడండి. ఇది వచ్చేసి దివాన్ కాట్ పక్కన ఉన్న ప్లెయిన్ వాల్ అనమాట. ఈ వాల్కే మా అమ్మాయి బర్త్డేకి డెకరేషన్ చేసాము, అందుకనే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అండి, మీకు బాల్కనీ చూపిస్తానన్నాను కదా, సో చూపిస్తున్నాను చూడండి. చూసారా, కర్టెన్స్ పక్కకు తీయగానే మనకి వ్యూ అనేది ఎలా కనిపిస్తుందో బయటికి. మార్నింగ్ 10-10:30 అవుతుందండి టైము, ఇంకా ఎండ అస్సలు రాలేదు. చూసారా, వ్యూ అనేది చాలా బాగుంటుంది, నేచర్ లవర్స్కి బాగా నచ్చుతుంది. అలాగే బాల్కనీస్ కూడా చాలా పెద్దవండి, మనకి బెడ్ పట్టే అంత పెద్ద పెద్ద బాల్కనీస్. చూడండి మా బాల్కనీలోంచి వ్యూ ఎంత బాగుంటుందో. ఇవి వచ్చేసి నా మొక్కల కుండీలండి, మొక్కలన్నీ పోయాయి, మళ్ళీ కొత్తవి పెట్టాలి. చూసారు కదా, మా బాల్కనీలోంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. మీరు బాల్కనీలోకే రావాల్సిన అవసరం లేదండి, హాల్లో కూర్చున్నా కూడా మీకు ఈ వ్యూ అనేది ఇలానే కనిపిస్తుంది. మీకు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మీరు మార్నింగ్ లేవగానే అలా కాఫీ తాగుతూ హాల్లో కూర్చుని అలా నేచర్ని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. నేను హోమ్ టూర్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఈ క్లైమేట్, అలాగే ఈ నేచర్ అండ్ వ్యూ చూపిస్తామనే చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.
అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. ఇది మా హాల్ లోపల నుంచి వ్యూ అండి. హాల్లో మనం చైర్ కానీ దివాన్ మీద కానీ కూర్చొని చూస్తే మనకి వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. హాల్ చూసారు కదా, ఇప్పుడు మా డైనింగ్ ఏరియా చూపిస్తాను రండి. డైనింగ్ ఏరియాలో వచ్చేసి నేను ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ పక్కన కనిపిస్తుంది కదా, అది కిచెన్ ఎంట్రన్స్. డైనింగ్ ఏరియాలో ఇవ్వాల్సిన డైనింగ్ టేబుల్ ఎక్కడ వేసానో మీకు తర్వాత చూపిస్తాను, చివరి వరకు చూస్తూ ఉండండి. అలాగే ఇదే డైనింగ్ ఏరియాలో మా అమ్మాయి ప్లే హౌస్ కూడా పెట్టాను. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ ఎంట్రన్స్ అనమాట. బెడ్రూమ్లో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి వార్డ్రోబ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మేము కాట్ వేసుకున్నాము. బెడ్ పక్కన కర్టెన్స్ కనిపిస్తున్నాయి కదండి, అవి వచ్చేసి విండో అనమాట. చాలా పెద్ద విండో. బెడ్రూమ్లోంచి కూడా వ్యూ అనేది చాలా బాగుంటుందండి. బెడ్ పక్కన కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి ఏసీ బాక్స్. ఏసీ బాక్స్ పైన మేము హీటర్, అలాగే అది వచ్చేసి మా అమ్మాయి డైపర్ బ్యాగ్ అనమాట. అందులో తన క్రీమ్స్, మెడిసిన్స్ అవన్నీ హ్యాండీగా ఉండడానికి పెట్టుకుంటాను. ఇందాక చెప్పాను కదా, బెడ్రూమ్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకు వార్డ్రోబ్స్ ఉంటాయని. అవి ఇవేనండి. మనకి బెడ్రూమ్లో విండో ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో ఉంటాయన్నమాట. నేను ఇప్పుడు విండో దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను. మా వార్డ్రోబ్స్ అయితే ఇలా ఉంటాయండి. చాలా బాగుంటాయి, చాలా స్పేషియస్గా ఉంటాయి. మీకు ఓవరాల్గా ఒకసారి రూమ్ చూపిస్తున్నాను చూడండి. మేము ఏసీ ఎందుకు ఫిక్స్ చేసుకోలేదంటే ఇక్కడ అసలు ఏసీ అవసరం ఉండదండి బెంగళూరులో. దట్టు మాకు ఏసీ పాయింట్ లేదు, సో అందుకని మేము ఫిక్స్ చేసుకోలేదు. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. బెడ్రూమ్లోంచి మీకు వ్యూ చూపిస్తున్నాను చూడండి. విండో ఓపెన్ చేశాను కదా, చూసారు కదా, విండో ఓపెన్ చేయగానే ఎలా కనిపిస్తుందో మనకు వ్యూ వచ్చేసి. టైం వచ్చేసి మార్నింగ్ 10:30 అవుతుంది. ఇది బెడ్రూమ్ ఎంట్రన్స్ నుంచి వ్యూ అండి. మీరు బెడ్ నుంచి పడుకుని చూసినా కూడా ఇదే వ్యూ ఉంటుంది. మీరు వ్యూ చూస్తూ మంచిగా రిలాక్స్ అవ్వచ్చు, చాలా బాగుంటుంది. మీకు ఏదైనా స్ట్రెస్ ఉన్నా ఏమైనా సరే మీరు అలా జస్ట్ వ్యూ చూస్తూ చాలా బాగా రిలాక్స్ అవ్వచ్చు. మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, ఇప్పుడు మీకు కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తాను పదండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి కిడ్స్ బెడ్రూమ్కి వెళ్ళే వేలోనే రైట్ సైడ్ మనకి కామన్ బాత్రూమ్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ ఎంట్రన్స్. దీన్ని మేము బెడ్రూమ్ కన్నా కూడా కొంచెం స్టోర్ రూమ్, అలాగే ఆఫీస్ రూమ్ కింద అన్ని రకాలుగానే యూస్ చేస్తాము. కొంచెం ఈ రూమ్లో మెస్ని చూసి ఏమనుకోవద్దు. మీకు ఇందాక చెప్పాను కదా, డైనింగ్ ఏరియాలో ఇవ్వాల్సిన డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉందో చూపిస్తానని. చూసారు కదా, ఇక్కడ ఆఫీస్ కింద సెట్ చేసుకున్నాం అనమాట ఆ టేబుల్ని. ఈ రూమ్లో కూడా బెడ్ ఉంటుందండి. ఎవరైనా గెస్ట్ వచ్చినా, మా పేరెంట్స్ అది వచ్చినా కూడా ఈ రూమ్లో పడుకుంటారు. మేమైతే ఈ రూమ్ అసలు యూజ్ చేయము. సో అందుకని మాకు అవసరం లేని స్టఫ్ ఏదైనా ఉంటే అన్నీ మేము ఈ రూమ్లోనే పెట్టుకుంటాము. సో కొంచెం స్టోర్ రూమ్లా ఉంటుంది. మీకు ఇక్కడ కర్టెన్స్ కనిపిస్తున్నాయి కదండి, అవి వచ్చేసి విండో ప్లస్ బాల్కనీ ఎంట్రన్స్ అనమాట. ఈ రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్, అలానే బాల్కనీ కూడా వచ్చినాయండి. నేను దేవుణ్ణి కూడా ఇదే రూమ్లో పెట్టుకున్నాను. ఆ పక్కన వచ్చేసి ఫ్రిడ్జ్ది బాక్స్ అనమాట. మాది యాక్చువల్గా కొత్త ఫ్రిడ్జ్. సో ఎప్పుడైనా హౌస్ అది షిఫ్ట్ అయినప్పుడు ఉంటుందని చెప్పేసి ఆ బాక్స్ అలా ఉంచుకున్నాం అనమాట. ఫ్రిడ్జ్ బాక్స్ పక్కన డోర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. టోటల్ రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఎంట్రన్స్, ఆ పక్కనే స్టడీ టేబుల్, నెక్స్ట్ వచ్చేసి కాట్ అలా ఉంటుంది. ఈ టేబుల్ వచ్చేసి నార్మల్ ప్లాస్టిక్ టేబులే.
మనం కావాలని డిస్మాండిల్ చేసుకుని ఎక్కడ కావాలితే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా యూజ్ఫుల్ అనమాట. అన్ని రకాలుగా కూడా చాలా యూజ్ అవుతుంది. రండి బాల్కనీలోకి వెళ్దాం. బాల్కనీ చూపిస్తాను. ఈ రూమ్లోంచి కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది. మా బాల్కనీలోంచి వ్యూ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ రేకులతో ఒక షెడ్లా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి షటిల్ కోర్ట్ అనమాట. మా కమ్యూనిటీ ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్, కమ్యూనిటీ ఎంట్రన్స్. కింద చూసారా ప్లాంట్స్ అది ఎంత బాగున్నాయో. మా కమ్యూనిటీలో కింద కామన్ ఏరియా, ప్లే ఏరియా అవన్నీ కూడా చాలా స్పేషియస్గా బాగుంటాయండి. నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను అవన్నీ. ఇదే వీడియోలో పెడితే లెంత్ ఎక్కువైపోతుంది కదా. ఇది బెడ్రూమ్లోంచి వ్యూ. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసారు కదా. కిచెన్ చూపిస్తాను రండి. ఇది వచ్చేసి మా కిచెన్ ఎంట్రన్స్. కిచెన్ వచ్చేసి మాడ్యులర్ కిచెన్ అండి. ఇక్కడ మోస్ట్లీ అన్ని మాడ్యులర్ కిచెన్సే ఉంటాయి. అలాగే ఇక్కడ ఎంత పెద్ద హౌస్ అయినా సరే కిచెన్ వచ్చేటప్పటికి కొంచెం చిన్నగానే ఉంటాయండి. చూసారు కదా నేను ఓవెన్ మీద ఎంత స్టఫ్ పెట్టాను. అవి వచ్చేసి ఆయిల్స్, అలాగే అవి మెడిసిన్స్. ఆ పక్కన వచ్చేసి బ్రషెల్ స్టాండ్ అనమాట. ఈ బాక్స్లో మనం కుక్ చేసే ఆయిల్స్ అలాగే గీ లాంటివి నేను పెట్టుకుంటాను. ఆ పక్కన కనిపిస్తున్నవన్నీ ఫ్లాస్క్, వాటర్ బాటిల్స్ అనండి. ఓవరాల్గా మా కిచెన్ అయితే ఇలా ఉంటుంది. మరీ పెద్దది కాదు, అలా అని మరీ చిన్నది కాదు. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ డబ్బా కనిపిస్తుంది కదా, అందులో వచ్చేసి నేను బియ్యం పోసుకుంటాను. ఇది వచ్చేసి వాష్ ఏరియా డోర్. రండి మా వాష్ ఏరియా చూపిస్తాను. వాష్ ఏరియాలో కూడా మాకు ఇంకొక వాష్ బేసిన్ ఇచ్చారు. సో నేను గిన్నెలు అవన్నీ కూడా ఈ బయట వాష్ బేసిన్లోనే క్లీన్ చేసుకుంటాను. అది వచ్చేసి వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్ కూడా నేను వాష్ ఏరియాలోనే పెట్టాను. ఇంకా మెయిడ్ రాలేదండి, సో గిన్నెలు అలా ఉన్నాయి, ఏమనుకోవద్దు. వాష్ ఏరియాలోంచి కూడా వ్యూ అనేది బాగుంటుంది. కింద గార్డెన్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. చూసారు కదా ఎంత బాగుందో గార్డెన్. ఎలా ఉందండి మా ఇల్లు? నచ్చిందా మీకు? మా హోమ్ టూర్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.